అందరికీ నమస్కారం. కుంభరాశి వారి మే 2026 మాస ఫలాలకు స్వాగతం. ఇది కేవలం ఒక సాధారణ మాస ఫలాల పఠనం కాదు. మీ అంతరంగాన్ని, మీ గ్రహస్థితులను, మీ జీవితంలో జరగబోయే అత్యంత కీలకమైన పరిణామాలను కళ్ళకు కట్టినట్లు చూపించే ఒక లోతైన విశ్లేషణ. దయచేసి శ్రద్ధగా వినండి. జ్యోతిష శాస్త్రంలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన మీరంతా కుంభరాశికి ప్రాతినిధ్యం వహిస్తారు. గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వారందరికీ ఈ మాస ఫలాలు వర్తిస్తాయి. కుంభరాశి అనగానే ప్రపంచానికి ముందుగా గుర్తొచ్చేది మీ స్వేచ్ఛ, ప్రియత్వం, మీ విశాల దృక్పథం. మీరు గాలి తత్వానికి చెందినవారు కాబట్టి మీ ఆలోచనలు గాలిలాగానే ఎవరికి అందనంత ఎత్తులో, ఎవరికి అంతుపట్టినంత వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి. ఎవరైనా మిమ్మల్ని శాసించాలని చూస్తే, మీ నిర్ణయాలను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తే మీరు అస్సలు సహించలేరు. మీ స్వేచ్ఛను హరించాలని ఎవరైనా ప్రయత్నిస్తే వారిని మీ జీవితం నుంచే శాశ్వతంగా దూరం పెట్టగల తెగువ మీ సొంతం. మీరెప్పుడూ 10 కాలాల పాటు ముందుకు ఆలోచించేవారుగా ఉంటారు. నలుగురిలో ఉన్నా సరే మీకంటూ ఒక ప్రత్యేకమైన మానసిక ప్రపంచం ఉంటుంది. సమాజానికి ఏదైనా మంచి చేయాలి, వ్యవస్థలో ఒక సానుకూలమైన మార్పు తీసుకురావాలనే తపన మీ రక్తంలోనే ప్రవహిస్తూ ఉంటుంది. చాలామంది మిమ్మల్ని బయట చూసి మీరు చాలా సీరియస్ పర్సన్ అని, కొంచెం గర్విష్టి అని పొరపాటు పడుతూ ఉంటారు. కానీ మీ మనసు దగ్గరైన వారితో మీరు ఎంత సరదాగా ఉంటారో, మీలో ఎంత అద్భుతమైన చైల్డిష్ క్యారెక్టర్ దాగి ఉందో మీ ఆత్మీయులకు మాత్రమే తెలుసు. మీరు ఏదైనా ఒక విషయాన్ని సాధించాలని పట్టుకుంటే అది పూర్తయ్యేదాకా నిద్రపోరు. అయితే కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు ఎదుటివారికి విచిత్రంగా, ఊహించని విధంగా అనిపిస్తాయి. మీ ఆలోచనలు ఆకాశమంత ఎత్తులో ఉంటాయి, కానీ దైనందిన జీవితంలో చిన్న చిన్న విషయాలను, మీ ఆరోగ్యాన్ని, మీ విశ్రాంతిని కొన్నిసార్లు అసలు పట్టించుకోరు. స్నేహానికి మీరిచ్చే విలువ ఈ లోకంలో మరెవ్వరూ ఇవ్వలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు ఒకరిని నమ్మితే వారి కోసం ప్రాణం ఇచ్చే రకం. కానీ అదే సమయంలో మీ లోపల ఎంత బాధ ఉన్నా, గుడ్డ పగిలే వేదన ఉన్నా ఆ ఎమోషన్స్ని బయటకు చూపించడానికి, ఇతరుల ముందు కన్నీళ్లు పెట్టుకోవడానికి మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇన్ని అద్భుతమైన, విలక్షణమైన, గంభీరమైన లక్షణాలు ఉన్న మీరు ఈ 2026 మే నెలలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, గ్రహాలు మీకు ఎలాంటి పరీక్షలు పెట్టబోతున్నాయి, ఎలాంటి బహుమతులు ఇవ్వబోతున్నాయి అనేది ఇప్పుడు ఎంతో నిశ్చింతగా పరిశీలిద్దాం. నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. మే నెల ప్రారంభం కాగానే వృశ్చిక రాశిలో సంభవించే పౌర్ణమి మీ దశమ స్థానం మీద అత్యంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపబోతుంది. జ్యోతిష శాస్త్రంలో దశమ స్థానం అంటే మీ కెరియర్, మీ ఉద్యోగం, కర్మస్థానం, సమాజంలో మీకున్న హోదా మరియు పేరు ప్రఖ్యాతులు. ఈ పౌర్ణమి సమయంలో మీ వృత్తి జీవితంలో ఒక పెద్ద మార్పు లేదా గొప్ప గుర్తింపు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో రాత్రింబవళ్ళు కష్టపడుతున్న ఒక ప్రాజెక్ట్ లేదా మీరు తలపెట్టిన ఒక బహత్తర కార్యం ఇప్పుడు విజయవంతంగా పూర్తయి మీ పై అధికారుల నుండి, సమాజం నుండి విశేషమైన ప్రశంసలు దక్కవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి ప్రమోషన్ లేదా మీ వృత్తికి సంబంధించిన ఒక అత్యుత్తమ అవార్డు లాంటివి కూడా వచ్చే యోగం బలంగా ఉంది. అయితే వృశ్చిక రాశి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరు ఏమాత్రం సంతృప్తి లేకపోయినా, మీ ఎదుగుదలను ఎవరైనా అడ్డుకుంటున్నారని మీకు అనిపించినా, ఇక చాలు నా దారి నేను చూసుకుంటాను అనిపించి సడన్గా కెరీర్ మార్చుకునే నిర్ణయం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించే నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ లోపల ఉన్న నిజమైన ప్రతిభను బయటకు తీసి మీకు ఇష్టమైన రంగం వైపు ధైర్యంగా అడుగులు వేయడానికి ఇది సరైన సమయం. కెరీర్ పరంగా ఇంతటి ఉత్సాహం, ఊపు ఉన్నప్పటికీ గ్రహాలు మీకు కొన్ని తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయి. ఈ నెలలో మీకు తెలిసి తెలియక కొన్ని అనైతిక లేదా పాపపు పనులు చేసే ఆస్కారం ఉంది. అంటే వృత్తిపరమైన విపరీతమైన ఒత్తిడి వల్ల లేదా అందరికంటే త్వరగా పైకి ఎదగాలని ఆరాటం వల్ల ఏవైనా తప్పుడు మార్గాలు ఎంచుకోవడం, అనైతిక నిర్ణయాలు తీసుకోవడం లేదా డాక్యుమెంట్ల విషయంలో ఏమరపాటుగా వ్యవహరించడం లాంటివి జరిగే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నీతి నిజాయితీలను పక్కన పెట్టకండి. షార్ట్ కట్స్ ద్వారా వచ్చే విజయం తాత్కాలికమే అని గుర్తుంచుకోండి. ఈ నెలలో మీకు మనశ్శాంతి కరువయ్యే సూచనలు మెండుగా ఉన్నాయి. కెరీర్లో ఎంత ఎదుగుదల ఉన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతున్నా, లోపల ఏదో తెలియని ఆందోళన, ఏవేవో పీడకలలు, ప్రశాంతత లోపించడం మిమ్మల్ని రాత్రులు నిద్రపోనివ్వకుండా వేధిస్తాయి. ఇక మే మొదటి వారంలో రాక్షస గురువైన శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ కుంభరాశికి 5వ స్థానం. శుక్రుడు ఇక్కడ ఉండడం వల్ల మీ ప్రేమ జీవితంలో, సృజనాత్మకతలో ఒక సరికొత్త ఉత్సాహం, వసంతం వెల్లువెరుస్తుంది. మీరు గనక సింగిల్గా ఉంటే ఈ సమయంలో మీకు ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి పరిచయం కావచ్చు. ఆ పరిచయం క్రమంగా గాఢమైన ప్రేమగా మారే అవకాశంగా ఉంది. మీరు చాలా ఉల్లాసంగా, నలుగురిని ఆకర్షించే విధంగా ఉంటారు. మీ మాటల్లో ఒక తెలియని మాధుర్యం ఉంటుంది. వివాహితులైతే మీ భాగస్వామితో కలిసి ఎక్కడైనా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయడం, పాత మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం లాంటివి చేస్తారు. పని ఒత్తిడిని, కెరీర్ టెన్షన్లు మర్చిపోయి కాస్త సరదాగా గడపడానికి
ఈ సమయం మీకు దేవుడిచ్చిన వరం లాంటిది. ఇంకొక ఆసక్తికరమైన, సంతోషకరమైన విషయం ఏమిటంటే, మీరు వృత్తిపరంగా ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, మీ కుటుంబ సభ్యులు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో మీ భార్య, భర్తలు సకల సుఖాలు అనుభవిస్తారు. వారికి కావాల్సిన సౌకర్యాలను, బహుమతులను మీరు అందజేస్తారు. తద్వారా వారి జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది. మీ ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. అలాగే మీలో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాలను, అనగా పాటలు పాడడం, కవిత్వం రాయడం, బొమ్మలు వేయడం, లేదా ఏదైనా కొత్త హాబీ నేర్చుకోవడం లాంటివి చేయడానికి అది అద్భుతమైన సమయం. ఇదే సమయంలో దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగిస్తున్నాడు. ఇది మీ రోగ, రుణ, శత్రు స్థానాలకి 6వ ఇల్లు. గత సంవత్సరం నుండి గురుడి ప్రభావం వల్ల మీ వృత్తిలో, దైనందిన జీవితంలో కొన్ని ఎత్తుపల్లాలు, మంచి మార్పులు చూసి ఉంటారు. ఈ మే నెలలో గురుడు మీకు వృత్తిపరంగా ఆఖరిసారిగా ఒక మంచి అదృష్టాన్ని తీసుకురాబోతున్నాడు. ఆఫీస్లో మీ పని భారాన్ని తగ్గించడానికి ఎవరైనా కొత్త వ్యక్తులు సహాయంగా రావడం, లేదా గత కొంతకాలంగా మిమ్మల్ని పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుండి మీ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడడం లాంటివి జరుగుతాయి. అయితే ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ నెలలో మీరు మీ కుటుంబ అవసరాల కోసం అప్పులు లేదా రుణాలు చేసే పరిస్థితి వస్తుంది. గృహ అవసరాలకు కానీ, పిల్లల చదువులకు కానీ, లేదా మరేదైనా శుభకార్యం కోసం కానీ చేతిలో డబ్బు సరిపోక బయట అప్పు చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఈ నెలలో మీకు పెద్దగా ధనవర్షం కురిసే అవకాశాలు లేవు. కేవలం సామాన్య ధనం మాత్రమే మీ చేతికి అందుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది, కానీ ఆకస్మిక ధనలాభాలు ఉండవు. కాబట్టి ఖర్చుల విషయంలో జేబుకు చిల్లు పడకుండా చాలా జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి. ఇప్పుడు మనం ఈ నెలలో రాబోయే మరొక అత్యంత కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. మే 16వ తేదీన వృషభ రాశిలో వచ్చే అమావాస్య మీ చతుర్థ స్థానం, అంటే కుటుంబం, ఇల్లు, తల్లి, స్థిరాస్తుల మీద తన సంపూర్ణ దృష్టి పెడుతుంది. ఈ అమావాస్య మీ గృహ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి, ఒక వినూత్నమైన ప్రారంభానికి నాంది పలుకుతుంది. ఇల్లు మారడం, ఉన్న ఇంటికి భారీగా మరమ్మతులు చేయడం, లేదా ఇంట్లోకి కొత్త ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కోవడం లాంటివి మీరు ఎంతో ఉత్సాహంగా చేస్తారు. కుంభరాశి వారు సాధారణంగా బయట ప్రపంచం గురించి, సమాజం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. కానీ ఈ సమయంలో మాత్రం మీ పునాది అయిన మీ ఇల్లు పర్ఫెక్ట్గా, ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉండాలని మీరు బలంగా కోరుకుంటారు. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లిగారితో లేదా బంధువులతో పాత గొడవలు, అపార్థాలు ఏవైనా ఉంటే వాటిని కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడానికి ఇది అత్యుత్తమ సమయం. ఈ నేపథ్యంలోనే మీకు ఊరటనిచ్చే ఒక గొప్ప శుభవార్త ఏమిటంటే, గత కొంతకాలంగా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధిస్తున్న వ్యాపార లేదా వ్యవహార చిక్కులు అన్నీ ఒకటొకటిగా తీరిపోతాయి. ఏళ్లుగా నలుగుతున్న కోర్టు కేసులు లేదా దాయాదులతో ఉన్న ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం మెండుగా ఉంది. కానీ ఇక్కడే ఒక విషయం మీకు చాలా బాగా అర్థం అవ్వాలి. అమావాస్య తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కబోతున్నాయి. అవును, అమావాస్య తర్వాత మీ గ్రహస్థితులలో రాబోయే సంచలనాత్మక మార్పులు మీ సహనాన్ని తీవ్రంగా పరీక్షిస్తాయి. ముఖ్యంగా మే 18వ తేదీ కుజుడు అలియాస్ అంగారకుడు వృషభ రాశిలోకి, అంటే మీ 4వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు అంటేనే అగ్ని, కాలుతున్న నిప్పు, అంతులేని శక్తి, విపరీతమైన కోపం, ఆవేశం మరియు యుద్ధం. ఇంట్లో పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయడానికి కుజుడు ఇచ్చే ఈ అపారమైన శక్తి మీకు బాగా ఉపయోగపడుతుంది. కానీ అదే సమయంలో 4వ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో లేదా తల్లితో తీవ్రమైన వాగ్వాదాలు, పట్టింపులు, గొడవలు జరిగే ప్రమాదం పొంచి ఉంది. చిన్న విషయానికే మాటల యుద్ధం జరిగే ఆస్కారం ఉంది. మీ కుంభరాశి కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం ఇక్కడ మీకు అతిపెద్ద సవాలు. ఎవరైనా మిమ్మల్ని కావాలనే రెచ్చగొట్టినా సరే నోరు మెదపకుండా సైలెంట్గా ఉండటం, ఆ ప్రదేశం నుండి తప్పుకోవడం నేర్చుకోండి. మీ గృహ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మీ నోటిని అదుపులో పెట్టుకోవడమే ఏకైక మార్గం. అలాగే ఈ నెలలో మీకు సర్పభయము కలుగును అని జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. సర్పభయం అంటే ఇది నిజంగా పాముల వల్ల వచ్చే భయం కావచ్చు. కాబట్టి పొలాలకు లేదా చీకటి ప్రదేశాలకు, అడవులకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంకో కోణంలో చూస్తే, మీ చుట్టూ ఉంటూ మీతోనే నవ్వుతూ మాట్లాడుతూ మీకు వెన్నుపోటు పొడవాలని చూసే విషతుల్యమైన వ్యక్తుల వల్ల వచ్చే భయం లేదా ఆందోళనలు కావచ్చు. మీకు తెలియని రహస్య శత్రువులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ మీద రకరకాల కుట్రలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత రహస్యాలను, ఆర్థిక విషయాలను ప్రతి ఒక్కరితో గుడ్డిగా పంచుకోకండి. ఎవరిని గుడ్డిగా పూర్తిగా నమ్మకండి. మే 21వ తేదీ నుండి సూర్య భగవానుడు మిథున రాశిలోకి మారడంతో మీకు ఒక పెద్ద భారం దించినట్లుగా, హాయిగా, ప్రశాంతంగా గాలి పీల్చుకున్నట్లు అనిపిస్తుంది. మీ ఆలోచనలు మళ్ళీ ఉత్సాహంగా, చురుగ్గా, అత్యంత పాజిటివ్గా మారుతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. అలాగే మీరు కొన్ని ఆకస్మిక బంధువార్తలు వింటారు. మీ ఇంటికి చుట్టాలు రావడం వల్ల ఎంతో సందడి వాతావరణం నెలకొంటుంది. దూరంగా ఉన్న బంధువుల నుండి శుభకార్యాల ఆహ్వానాలు లేదా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి వార్తలు రావచ్చు.
అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలని మీ గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. మీ గ్రహగతులు చెప్తున్న దాని ప్రకారం వాహనములందు ప్రయాణము జాగ్రత్త. ద్విచక్ర వాహనం లేదా 4 చక్రాల వాహనం నడిపేటప్పుడు వేగాన్ని పూర్తిగా మీ నియంత్రణలో ఉంచుకోండి. హెల్మెట్, సీట్ బెల్ట్ లాంటివి తప్పనిసరిగా ధరించండి. దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ పగటి కలలు కంటూ డ్రైవింగ్ చేయకండి. స్వల్ప ప్రమాదాలు లేదా ట్రాఫిక్ జరిమానాలు పడే సూచనలు బలంగా ఉన్నాయి. ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులను అత్యంత జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఈ నెల చివరి ఘట్టానికి వస్తే మే 31వ తేదీన ధనుసు రాశిలో వచ్చే పౌర్ణమి మీ 11వ స్థానమైన లాభ, స్నేహ, కోరికల స్థానాన్ని అద్భుతంగా ప్రకాశవంతం చేస్తుంది. ఈ నెలాఖరు మీకు ఒక పండుగ వాతావరణాన్ని, ఎనలేని సంతోషాన్ని తీసుకొస్తుంది. స్నేహితులతో కలిసి పెద్ద పెద్ద పార్టీలు చేసుకోవడం, మీ కమ్యూనిటీలో లేదా సోషల్ సర్కిల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన గుర్తింపు తెచ్చుకోవడం జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో రాత్రింబవళ్ళు కంటున్న ఒక కళ నెరవేరే అవకాశం ఈ బ్లూ మూన్ లేదా పౌర్ణమి సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ స్నేహ బృందంలో ఎవరు మీకు నిజమైన శ్రేయోభిలాషులో, ఎవరు కేవలం అవసరానికి మీతో నటిస్తున్నారో మీకు చాలా స్పష్టంగా ప్రాక్టికల్గా అర్థమవుతుంది. పాత స్నేహితులను కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఎంతో ఉల్లాసంగా గడుపుతారు. ఈ నెలలో నిజాయితీగా, నిబద్ధతతో ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీ పూర్తి ధ్యాస రోడ్డు మీదే ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి. ఇంట్లో వాళ్ళతో, ముఖ్యంగా పెద్దవారితో ప్రేమగా ఉండటానికి ప్రయత్నించండి. మీ అహంకారాన్ని, ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోండి. శుక్రుడి అద్భుతమైన ప్రభావంతో మీ జీవితంలోకి వస్తున్న కొత్త ప్రేమను, ఉత్సాహాన్ని మనసారా ఆస్వాదించండి. డబ్బు విషయంలో అనవసరమైన అప్పులు చేసే పరిస్థితి రాకుండా ఆచితూచి అడుగులు వేయండి. రహస్య శత్రువుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ అద్భుతమైన, అసమానమైన తెలివితేటలతో ఈ మే నెలను మీరు ఎంతో విజయవంతంగా, ఆనందంగా పూర్తి చేయగలరు. ఈ నెలలో మీరు రోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం, అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకుని సింధూరం సమర్పించడం వల్ల మీకున్న గ్రహదోషాలు తొలగిపోయి మీ మనసుకు ఎంతో ప్రశాంతత, అపారమైన ధైర్యం దొరుకుతాయి. మీ ప్రయత్నాలన్నీ సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు.